బంగారం రోజు రోజుకి ఎగబాగుతోంది. పైకి కొండెక్కి కూర్చుంటోంది. ధరలు ఒక రకంగా ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. బంగారం ధర పెరిగి ఈ 9 రోజుల్లోనే కేవలం రూ. 5,460 పసిడి ధర పైకి ఎగబాగింది. ఒక రకంగా ధరల పెరుగుదలతో బంగారం కొనుగోలుకి భయపడుతున్నారు జనం. 9 రోజులుగా బంగారం పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ మధ్య రోజు రోజుకి పెరుగుతూ రూ. 1,00,000 దాటిపోయింది. ఈరోజు గ్రాము 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 1,06,970కి చేరింది. అలాగే 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 800 పెరిగింది. దీంతో 98,050 రూపాయలకి చేరింది. అలాగే వెండి ధర కిలోకి 900 పెరిగి కేజీ వెండి ధర 1,37,000 పలుకుతోంది. గత 9 రోజుల వ్యవధిలో బంగారం ధరలు ఏకంగా 5,460 రూపాయలు పెరగడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు పలుకుతున్నాయి. అసలే పండగ సీజన్లు, పెళ్లిళ్ళ సీజను ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరగడం సామాన్యుడికి మరింత భారంగా అయితే మారింది. ఈ పెరుగుదల వెనక అంతర్జాతీయంగా ఎన్నో కారణాలు ముడిపడి ఉంటాయి అనేది ఆర్థిక నిపుణులు చెప్పే మాట. అలాగే దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరగడంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతాయి. నిజానికి బంగారం ధరలు ఎలా పెరిగిపోవడానికి కారణం ద్రవ్యోల్బణంలో మార్పులు, యుఎస్ డాలర్ విలువ తగ్గిపోవడం లాంటి పలు కారణాలు ఇప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్పై కొనసాగుతున్న అనిశ్చితులు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ విధించిన టారిఫ్స్పై కూడా కొన్ని ప్రధాన కారణాలు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ నెలలో అనగా ఈ నెలలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది అనేది ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చెప్తున్నారు. మరికొందరు ఫెడరల్ అధికారులు కూడా లీకులు ఇస్తున్నారు. అంతేకాకుండా దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభం కావడం దీనిలో భాగమే అనేది కూడా సెన్సెక్స్ 60 పాయింట్లు నష్టపోయిన నేపథ్యంలో నిఫ్టీ ఒక 10 పాయింట్లు అయితే నష్టపోయింది. ఏది ఏమైనా ఆల్ టైమ్ రికార్డ్ 9 రోజుల్లో 5,400 అయితే ఒక్కసారిగా పెరగడం అనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం. 5,460 రూపాయలు పెరుగుతూ వచ్చి 5,460 రూపాయలు పెరిగింది ఈ 9 రోజుల్లో. అది ఇంకా తగ్గలేదు. మరి తగ్గుద్దా లేదనేది ఇంకా నెక్స్ట్ వీక్ చూడాలి.